హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసునైతే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. ముందుగా అయితే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. దాంట్లో అయితే ఒక స్పూన్ మెంతులు వేసుకోవాలండి. 2 స్పూన్ల ధనియాలు. మంటని చిన్నగా పెట్టుకోండి. ఒక 4-5 యాలకులు, 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 అనాస పువ్వులండి, కొద్దిగా సాజీరా, గసగసాలు, కొద్దిగా జీలకర్ర అండి. వీటన్నిటిని దూరగా వేయించుకోవాలి చిన్న మంట మీదే. ఇలా వేగిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలని. అవైతే వేసుకుంటున్నాను. ఇవి పెద్ద సైజు ఉల్లిపాయ అండి 2. కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. మీరు పొయ్యి మీద పెట్టి కాల్చుకున్నా సరే అండి ఉల్లిపాయలు, అలా కూడా బాగుంటుంది. ఇలా ఆయిల్ వేసి మగ్గించుకుంటున్నాను నేను. ఇది చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చేసుకున్న రోజు కంటే నెక్స్ట్ రోజు ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇక్కడ పల్లీలను అయితే ముందుగానే వేయించి పొట్టు తీసి అయితే పెట్టుకున్నామండి. అవి కూడా వేసేస్తున్నాను మిక్సింగ్ బౌల్లో. ఇందాక మగ్గిన ఉల్లిపాయలను కూడా వేసేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజు ఒక టమాటా తీసుకొని కొద్దిగా మగ్గనివ్వాలండి. దీన్ని కూడా చింతపండు వేస్తాం, కానీ చింతపండుని బ్యాలెన్స్ చేస్తుందండి టమాటా. ఒక టమాటా ఖచ్చితంగా వేసుకోండి మగ్గించి. అలాగే కొద్దిగా పసుపు, 3 స్పూన్లు కారము. మేము కొట్టించుకున్న కారం అండి దీంట్లో, రెడీమేడ్ కారం కాదు. గరం మసాలా కొద్దిగా, 2 స్పూన్లు కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి. ఇందాక మగ్గాయి కదండి టమాటాలు, అవి కూడా వేసేసుకోండి. నానబెట్టుకున్న చింతపండు అండి. ముందుగానే ఒక అర్ధగంట ముందు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకోండి. చింతపండు వేసాక కొద్దిగా ఉప్పు వేసుకోండి. సరిపోయినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా మిక్సీ వేసుకోవాలండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద మరొక ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. చాలా ఈజీగా ఎవరైనా చేసేయచ్చండి. చేపల పులుసు అంటే పెద్ద పని అనుకుంటారు, అంత పెద్ద పనేం కాదు. కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. కంటికి చాలా మంచిది చేపల పులుసు. నెలలో ఒక్క రోజైనా తినాల్సిందే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, అదే వేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని దాంట్లో అయితే వేసేసుకోండి. వాటర్ చూసి వేసుకోండి. మరి నీళ్ళలాగా ఉంటే చేపలకు అనేది ఆ పులుసు పట్టుకోదు. వాటర్ కొద్దిగా చూసే వేసుకోండి. చిక్కగానే ఉండాలి పులుసు అనేది. మరి నీళ్ళలాగా ఉంటే చేపలకి అసలు పట్టుకోదండి పులుసు. ఒక 2 నిమిషాలు పులుసునైతే మరగనివ్వాలి. ఇలా మరుగుతున్న పులుసులో మనం ముందుగానే చేపలను అయితే వాష్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా నిమ్మకాయ, ఉప్పు వేసి మేము ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్నాము ముందుగానే. దానినైతే ఇప్పుడు ఒక్కొక్కటిగా పులుసులో వేస్తున్నాము.
ఇలా ముక్కలన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఒక్కసారి మెల్లిగా కలపండి, గట్టిగా కలపొద్దు. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి దీన్ని. లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి. చూడండి చేపలు అయితే ఉడికిపోయాయండి. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.